Hello guys, welcome back to my channel Jasneeh. సో ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నైల్లో చూస్తే తెలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. 2 days తిరుపతి అండ్ 1 day తిరుమల ట్రిప్ అనమాట. ఇది మీరు ఎప్పుడన్నా ఏమైనా ఇంపార్టెంట్ టెంపుల్స్ మిస్ అవుతున్నారని ఫీల్ వస్తే మాత్రం ఈ వీడియో తప్పకుండా చూసేయండి. ఎందుకంటే నేను మ్యాక్స్ ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్ని వీడియోలో కవర్ చేశాను. లైక్ ఆల్మోస్ట్ 1 dayలో అన్నీ తిరగడం అంటే కొంచెం కష్టమైన టాస్కే. ఎవరైనా 2-3 days ప్లాన్ చేస్తుంటే మాత్రం ఐ థింక్ మీకు ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ కంటిన్యూ. ఫైనల్లీ తిరుపతి రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు మేము బుక్ చేసిన రూమ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మేము 2 days తిరుపతిలో స్టే చేయాలి, 1 day తిరుమలలో స్టే చేయాలని లాస్ట్ మినిట్లో అనుకున్నాం. ఇంకా మాకు లాస్ట్ మినిట్లో ఇది ఒక్క రూమే దొరికింది. ఇది ఎలా దొరికిందంటే మనం జస్ట్ బుక్ చేసుకోవాలన్నమాట. మనం వాళ్ళు ఒక టైం ఇస్తారు, ఆ టైంలో వచ్చి మనం మనీ పే చేసి రూమ్ తీసుకుంటే వాళ్ళు మనకి రూమ్ ఇస్తారు. ఆ టైం కానీ కొంచెం ఎక్సీడ్ అయినా కానీ ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. కానీ ఇంకా నాకు ఫుల్ ఆకలేసింది, కానీ రూమ్ పోతుంది అని చెప్పి డైరెక్ట్ రూమ్ దగ్గరికే వచ్చేసాము. ఇంకా సరేలే అనుకొని సో ఇంకా కీస్ తీసుకొని యాక్చువల్గా మేము నెల్లూరు నుంచి బయలుదేరినప్పుడు మనం హైవే మీదుగా వస్తే శ్రీకాళహస్తిని టచ్ చేసుకొని రావచ్చు అనమాట. అది తిరుపతికి వెళ్ళే దారిలోనే తగులుతుంది, మీకు ఈ మ్యాప్లో కనిపిస్తుంది కదా అలానే. యాక్చువల్ సో ఇక్కడ శ్రీకాళహస్తి అనే నేమ్ ఎలా వచ్చిందంటే ఎలిఫెంట్, స్పైడర్ అండ్ స్నేక్ ఆ 3 కలిసి ఎప్పుడు శివుని పూజిస్తూ ఉండేవంట. అందుకని శ్రీ అంటే అక్కడ స్పైడర్, కాళ అంటే స్నేక్, హస్తి అంటే ఎలిఫెంట్ అనమాట. సో ఆ 3 అలా పూజ చేస్తుండే కాబట్టి ఆ 3 పేర్లు వచ్చేలాగా శ్రీకాళహస్తి అని అక్కడ పిలుస్తారు. సో ఫైనల్లీ మేము PS4కి వచ్చేసాం. ఎవరో దీన్ని సజెస్ట్ చేశారు మాకు, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. రాగానే శాంపిల్స్ ఫుడ్ ఎదురు కనిపించాయి అనమాట. జస్ట్ చూడ్డానికి తినడానికి కదా, అందుకే కవర్ చేస్తారు. కానీ లిటరల్లీ 1/2 hour పట్టింది గైస్ మాకు సీట్ దొరకడానికి. అండ్ 1/2 hour పట్టింది ఫుడ్ రావడానికి కూడా. మా పేరెంట్స్ ఫుడ్ వచ్చేసింది, నా ఫుడ్ అయితే ఇంకా రాలేదు. ఇంకా నేను సగం వాళ్ళ ఫుడ్డే తినేసాను, నా ఫుడ్ వచ్చేలోపు ఆకలేసేసి. దెన్ టొమాటో సూప్ అయితే వచ్చింది 10 minutesకి అంతే. సో ఫైనల్గా టొమాటో సూప్ తాగేసి మేము ఆర్డర్ చేసిన గోబీ రైస్ కూడా వచ్చేసింది అనమాట. అది కూడా తినేసాము. యాక్చువల్గా టేస్ట్ బాగుంది, కానీ ఆయిల్ కొంచెం ఎక్కువైంది. యాక్చువల్లీ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కాబట్టి కొంచెం క్రేజ్ ఎక్కువ ఉన్నట్టుంది దీనికి. సో ఫైనల్లీ మేము రూమ్లోకి ఎంటర్ అయిపోయాం. నేను మీకు రూమ్ కూడా చూపిస్తాను. 1000 rupeesకి నాకు ఈ రూమ్ చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏసీ ఉంది అండ్ బాత్రూంలో గీజర్ కూడా ఉందన్నమాట. సో ఐ థింక్ నేనున్న రూమ్స్లో ఈ రూమ్ ఈ ప్రైస్కి వర్త్ అని అనిపించింది. చాలా పెద్దదిగా, చాలా నీట్గా ఉందన్నమాట. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేచి ఇంకా మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి అలివేల్ మంగాపురం అంటారు కదా, అక్కడికి. యాక్చువల్గా నేను అలివేల్ మంగపురం వెళ్ళి అక్కడ చూసాను అనమాట. బయట పెద్ద క్యాప్చర్ చేయడానికి ఏం లేదు, అందుకే నేనేం తీయలేదు అనమాట. ఇంకా ఫోన్ కార్లోనే వదిలేసి వెళ్ళిపోయాను. అండ్ ఇంకా రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఫుడ్ వెతుక్కుంటున్నాను అనమాట. నాకు ఆకలి వేసింది, టిఫిన్ ఎక్కడ ఉందా అని చెప్పి వెతుక్కుంటున్నాను. ఎంత చూసినా అక్కడ ఏం కనిపించలేదు. దాంతో కిందకి దిగాక మాకు అక్కడ ఒక చిన్న హోటల్లా కనిపించింది, ఆ రెడ్డి భవనంలోనే కింద. సో ఇంకా ఆర్డర్ ఇచ్చేసి కూర్చుంటే లిటరలీ 30 to 45 minutes పట్టింది అనుకుంటాను నేను ఆర్డర్ చేసిన దోశ రావడానికి. ఇంకా సర్లే అనుకుని అది అంతసేపు వెయిట్ చేసి ఇంకా దోశ రాగానే దాన్ని తినేసి ఇంకా మేము బయలుదేరిపోయాము అనమాట. ఎక్కడికి అంటే కాణిపాకం. ఇక్కడ గణపతి వచ్చేసి స్వయంభూ అనమాట. సో ఇంకా మేము అక్కడికి బయలుదేరిపోయాము. ఇది వచ్చేసి మాకు అరౌండ్ 1.5 hour 1 or 15 minutes ఎంతో ఆ రేంజ్లో పట్టిందనమాట తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఇది వచ్చేసి యాక్చువల్లీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ముందున్న టెంపుల్ కంటే కొంచెం పెద్దదిగా కడుతున్నారు అనమాట టెంపుల్ని. ఎవరో దాతలు వచ్చినట్టున్నారు, అందుకని ఇంకా బాగుందన్నమాట టెంపుల్ ఇప్పుడు ఇంకా చూడడానికి. అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కానీ కొంచెం కన్స్ట్రక్ట్ అయిపోయింది. సో బాగుంది. అండ్ ఈ టెంపుల్ కూడా నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము తిరుపతి వచ్చినా కూడా మ్యాక్స్ ఈ టెంపుల్ని కవర్ చేయడానికి అయితే పక్కాగా ట్రై చేస్తాం అన్నమాట. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాం అనమాట. అన్నదానం ఉంది, అన్నదానంకి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాం. అన్నదానంకి వెళ్ళడంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ అక్కడ చాలా క్యూ ఉందన్నమాట. సరే అని చెప్పి ఏదైతే అదైంది, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా ఫుడ్ ఎక్కడ దొరుకుద్దిలే అని చెప్పి ఇంకా అన్నదానం లైన్లోకి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 1.5 hour తర్వాత మాకు ఫుడ్ దగ్గరికి వెళ్ళడానికి దొరికింది అనమాట. సో ఇంకా కడుపు నిండా తినేసి బయలుదేరిపోయాం. ఇప్పుడు మేము వచ్చేసి శ్రీవారి మెట్ల దగ్గర. సో యాక్చువల్గా శ్రీవారి మెట్లకు వెళ్ళే దారిలోనే మనకి శ్రీనివాస మంగాపురం కూడా తగులుతుంది. అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, ఆ టెంపుల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి
మెట్లు స్టార్టింగ్ పాయింట్. సో ఇది నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అనమాట. ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఈ మెట్ల ద్వారా అయితే పైకి వెళ్ళలేదు. ఎప్పుడు అలిపిరి మెట్లు ఎక్కేదాన్ని. శ్రీవారి మెట్లు వచ్చేసి ఇది నా ఫస్ట్ టైం. ఈ మెట్లు వచ్చేసి అరౌండ్ 2388 ఆర్ సంథింగ్ ఉంటాయి. అవి వచ్చేసి అలిపిరి మెట్లు 3800 ఆర్ సంథింగ్ ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా మాకు కొన్ని పనులు ఉండడం వల్ల త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అండ్ మెట్లు ఎక్కి వెళ్దాం అని ఈసారి అనుకున్నాం కాబట్టి ఈ రూట్లో వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట ఈసారి. ఇక్కడ ఏమైందంటే స్టార్టింగ్ ఒక షాప్ ఉంది అంతే. మీకు ఏమన్నా కావాలంటే ఇక్కడే తీసుకోండి. ఇంకా పైకి వెళ్తే అయితే అసలు ఏం దొరకలేదు పైన. ఇదైతే నేను మీకు ముందుగా చెప్తాను. నేను పైన ఏమైనా దొరుకుద్దని ఫస్ట్ ఇగ్నోర్ చేశాను, కానీ పైన అయితే లిటరల్లీ ఏం లేవన్నమాట. సో ఇదే మన స్టార్టింగ్ పాయింట్. ఇంకా అందరూ టెంకాయలు కొట్టి స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా నేను కూడా దండం పెట్టుకొని ఎక్కడం స్టార్ట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ నా చేతిలో ఉంది, స్టీల్ బాటిల్ నేను కార్లో మర్చిపోయాను అనమాట. ఇంకా ప్లాస్టిక్ బాటిల్ చేతిలో ఉంటే దాన్ని అలా ఊపుకుంటూ తీసుకెళ్తూ ఉన్నాను. కానీ అక్కడ పోలీస్ అంకుల్ వచ్చేసి ఆ బాటిల్ని అయితే లాగేసుకొని పక్కకు పడేశాడు అనమాట. ఎలానో నా బ్యాగ్లో ఒక స్ప్రైట్ బాటిల్ ఉంది కాబట్టి సరిపోయింది వాటర్ తాగడానికి. యాక్చువల్లీ నేను ఈ స్టెప్స్ ఎక్కిన స్టార్టింగ్ నుంచి చాలా దగ్గర చూసాను ఆర్సీబీ అని కుంకాలు పసుపులతో రాసేసి ఉన్నారనమాట. అందుకే సార్ ఆర్సీబీ గట్టికి కప్పు కొట్టేసినట్టుంది, చాలా గట్టికి కూరేసుకుంటున్నట్టున్నారు అందరూ. యాక్చువల్గా మాకు చాలా దాహం వేసేసింది. ఇక్కడ అసలు ఒక్క షాప్ కూడా లేదు, కింద ఒక్కటే షాప్స్ ఉన్నాయి గైస్. మధ్యలో మనకి ఎక్కడ ఒక్క షాప్ కూడా కనిపించలేదు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది స్టెప్స్ ఎక్కాను, నాకు ఎక్కడ అసలు ఏమన్నా ఫుడ్ కానీ వాటర్ కానీ ఎక్కడ దొరకలేదు. వాటర్ ఉన్నాయి కానీ మాకు టైం బాగుండి వెనక నా బ్యాగ్లో స్ప్రైట్ బాటిల్ ఉందన్నమాట. అప్పుడే మేము స్ప్రైట్ తాగేసి బాటిల్ని ఆ బ్యాగ్లో వేసాము. అది కూడా తీసేసుకుంటే ఏం చేసేవాళ్ళమో కూడా మాకు తెలియదు. ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోతాం అనగా మాకు దొరికింది అనమాట. ఫైనల్లీ ఏదో ఒకటి దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను. సో ఇంకా దాన్ని తీసుకొని తాగేసి ఇంకా మళ్ళీ ఎనర్జీ వచ్చేసింది. ఇంకా మళ్ళీ బయలుదేరడం స్టార్ట్ చేస్తాం అనమాట. యాక్చువల్గా ఇది తాగేసాం, బాగానే ఉంది. అయితే చాలా మంది దాన్ని ఎక్కడెక్కడో పడేశారు గైస్. ఎదురుగానే డస్ట్బిన్ ఉంది కానీ వాళ్ళు చూడండి ఎక్కడికి వెళ్ళెత్తున్నారు. సరే వీళ్ళు వదిలేసింది, ఇంకొకరు అక్కడ మీకు కనిపిస్తున్నారో లేదో ఒక ఇద్దరు జెంట్స్ లోపల ఉన్నారనమాట. దాని పక్కనే లోయ ఉంది. ఎందుకు అంత దూరం వెళ్ళేస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా అక్కడ కూడా ఫ్రూటీ బాటిల్స్ ఉన్నాయి, అంత దూరం అవాయిడ్ దట్ అనమాట, అంత దూరం వేయకుండా. సో ఫైనల్లీ ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే ఉన్నాము. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి. యాక్చువల్గా ఇది కొత్తగా కట్టినట్టున్నారు ఈ మెట్లన్నీ, అందుకని మనకి ఈచ్ సైడ్ వచ్చేసి గోవిందనామాలు ఉన్నాయన్నమాట. ఎవరైనా బాగా అంటే అంత 2300 స్టెప్స్ మనం గోవిందనామాలు చదువుకుంటే ఎక్కాలంటే అందరి వల్ల అవ్వదు, అది కొంతమంది ద్వారానే అవుతుంది. నేను హాఫ్ ఆఫ్ ది మెట్లు చదివాను కానీ దాని తర్వాత ఫ్లో కట్ అయిపోయింది అనమాట. అంటే దాహం వేసేసి అలా అండ్ వ్యూస్ బాగుండేసరికి వీడియోస్ తీస్తూ అలాగా కట్ అయిపోయాను అనమాట. ఓకే ఫైన్, ఎవరన్నా ఉండే వాళ్ళైతే చాలా గ్రేట్. ఇంకా అట్లానే చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట, పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. ఈ మెట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి, కొత్తగా కట్టారు కదా. వీళ్ళు చూసారు అసలు ఈ అంకుల్ నేను చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. లిటరలీ ఆ అంకుల్ ఒక్క దగ్గర కూడా రెస్ట్ తీసుకోకుండా అలానే ఎక్కుతూనే ఉన్నారనమాట. మేమైతే అటుపడి ఇటుపడి అక్కడ కూర్చుని ఎక్కడ కూర్చున్నావా అని నేను అనుకుంటున్నాను, కానీ ఆ అంకుల్ని చూసాక మాత్రం లిటరలీ హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అనమాట. చాలా బాగా ఎక్కారు. సో ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం గైస్. చూసారా 2300 స్టెప్స్ కిందకి అండ్ కొన్ని స్టెప్స్ ఒక 100 ఎంతో పైకి ఉన్నాయి అంతే. సో ఈ గేట్ వచ్చేసిందంటే మనం వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్ ద డెస్టినేషన్ అనమాట. ఫైనల్లీ పైకి వచ్చేసాను. లిటరల్గా నాకు పెద్ద టైం పట్టలేదు, 1.5 hours పట్టినట్టుంది అంతే ఇవన్నీ ఎక్కడానికి. గోవిందా అనుకుని అలా వచ్చేసాను నేను. లిటరల్గా నాకు ఇటు సైడ్ రావడం కూడా చాలా నచ్చింది అనమాట. ఇటు మెట్లు కూడా ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే ఇటు కూడా వెళ్ళొచ్చు అని అనిపించింది. ఇంకా అలా బొట్టు పెట్టేసుకొని నేను వచ్చేసాను, కానీ మా పేరెంట్స్ ఇంకా రాలేదనమాట. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయాలి కదా. సరే బయట అంతా ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి బయటికి వెళ్ళి అలా తిరుగుతూ ఉన్నా అనమాట. కానీ ఈ మెట్లు ద్వారా రావడం అయితే చాలా బాగుంది. కానీ జనాలు అయితే చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అది మేమేమన్నా వర్కింగ్ డేస్ వెళ్ళామంటే కాదు, లిటరలీ ఇట్స్ సమ్మర్ హాలిడేస్ ఎండింగ్ అనుకుంటాను మేము వెళ్ళింది. అది ఆల్మోస్ట్ హాలిడే కిందే వస్తుంది కదా. సో ఆ టైంలోనే వెళ్ళాం మేము. కానీ వెళ్ళినా కూడా అస్సలు క్రౌడే లేదు చెప్పాలంటే. ఎక్కడెక్కడో అక్కడక్కడ మనుషులు ఉన్నారు. యాక్చువల్గా ఈ స్టెప్స్ మధ్యలో లైక్ మిడిల్ ఆఫ్ ది స్టెప్స్ మనకి దర్శనం టికెట్స్ కూడా ఇస్తున్నారు అనమాట. కానీ ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నారు. ఎవరన్నా తీసుకోవాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకోండి. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అని కనుక్కొని రూమ్ చూడడానికని కానీ మా డాడీ వెళ్ళిపోయారనమాట ముందే. ఇంకా ఆ రూమ్ ఏంటి ఎలా ఉంటుంది అన్న విషయం కూడా నాకు తెలీదు. సరే ఏదో ఒకటి వస్తే ఈ నైట్కి ఎట్లా అట్లా అన్నట్టు ఇంకా ఫిక్స్ అయిపోయాం అనమాట.
యాక్చువల్లీ ఈ శ్రీవారి మెట్లు వచ్చేసి మనం ఇక్కడ ఒక్క కొండ ఎక్కుతాం అనమాట. కానీ అలిపిరి మెట్లు మాత్రం మనం అక్కడ 7 కొండలు ఎక్కేస్తాము. మనకి 7 కొండలు ఎక్కితే వచ్చినంత ఫీల్ ఒక కొండ ఎక్కితే రాదు కదా, అందుకేనేమో ఎక్కువ మంది అదే ప్రిఫర్ చేస్తారు. కానీ ఎవరన్నా ఎక్కువ మోకాలతో ఎక్కి మొక్కులు అలా ఉంటాయి కదా, వాళ్ళు వచ్చేసి మ్యాక్సిమం ఈ శ్రీవారి మెట్లే ప్రిఫర్ చేసేలా ఉన్నారు. ఎందుకంటే అర్థమవుతుంది, చాలా మంది మొక్కులతోనే ఎక్కే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నేను చూసినప్పుడు కూడా. అండ్ ఇంకా మా పేరెంట్స్ కూడా వచ్చేసారు. ఇంకా నేను బయలుదేరిపోదాం పదండి, నేను మీకు అక్కడ రూమ్ కూడా చూపిస్తాను. ఫైనల్లీ రూమ్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇది మాకు అకామిడేషన్ దొరికిందనమాట. లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి దొరికిందని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఒక క్రేజీ థింగ్ జరిగింది. ఏమైందంటే మాకు రూమ్ ఇచ్చారనమాట. రూమ్ ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ అంటే యూజువల్లీ 0th ఫ్లోర్ ఆర్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కింద కన్సిడర్ అవుతారు కదా. ఇంకా మేము గ్రౌండ్ ఫ్లోర్ అంటే కింద ఫ్లోర్కి వెళ్ళి ఎత్తుక్కుంటున్నాం అనమాట. రూమ్ నెంబర్ ఎక్కడ కనిపించలేదు. దెన్ ఒక ర్యాండమ్ ఒక పర్సన్ తిరుగుతుంటే అతన్ని అడిగితే అతను చెప్పారనమాట అండర్ గ్రౌండ్లో ఉందని చెప్పి. ఇక్కడ -1 -2 కింద 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. మాకు వచ్చిన ఫ్లోర్ కూడా వింత ఏంటంటే -2 వచ్చింది. ఇంకా -2కి లిఫ్ట్ లేదు, మెట్లే. ఆ మెట్లు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించలేదు. ఆ మెట్లు ఎత్తుక్కొని ఓ మై గాడ్, అసలు ఇదేదో ఒక చిన్న మినీ అడ్వెంచర్ లానే అనిపించింది నాకు. ఎక్కడెక్కడ ఏమున్నాయో ఎత్తుక్కోవడానికి నాకు అసలు నిజంగా ఏం కనిపించలేదు అనమాట. కానీ ఇది కొంచెం వియర్డ్ ఉంది ఈ బిల్డింగ్. ఓకే ఫైన్, ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పి అలా అడ్జస్ట్ అయిపోయామన్నమాట. ఇంకా పొద్దున్నే లేచేసి అంటే జుట్టు కట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. కత్తర్లు ఇస్తాం కదా అది. సో ఫైనల్గా ఇంకా కత్తర్లు ఇచ్చేసి ఇంకా మళ్ళీ రూమ్కి రిటర్న్ అయ్యి ఇంకా మాకు దర్శనం టైం అయింది. కానీ మేము ఎప్పుడైనా తిరుమల వెళ్ళే ముందు మ్యాండేటరీగా జాపాలి వెళ్ళే అలవాటు ఉందన్నమాట మాకు. అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు జాపాలి యూజువల్గా వెళ్తాం మేము. ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయాను, చూసారు కదా. సో ఆల్ డన్ అండ్ రెడీ టు గో అనమాట. ఇక్కడ మేము ఫస్ట్ దర్శనంకి వెళ్దామా జాపాలి వెళ్దామా అని ఆలోచిస్తున్నాం అనమాట. సర్లే ఫస్ట్ దర్శనంకి ఇంకా టైం ఉందని చెప్పేసి జాపాలి వెళ్దామని జాపాలికి బయలుదేరిపాను. యాక్చువల్గా ఈ రూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు చూస్తున్నారు కదా వెనక, అవేవో చిన్న చిన్న రూమ్స్లో భలే క్యూట్ ఉన్నాయన్నమాట అవి. అండ్ ఇంకా మేము జాపాలి బయలుదేరేసాము ఇక్కడ. సో యాక్చువల్గా జాపాలి నేను చూసినప్పుడు, నేను ఎప్పుడు యూజువల్లీ తిరుమల వచ్చినప్పుడల్లా జాపాలి పక్క విజిట్ చేస్తాను. ఇయర్లీ వన్స్ అన్నా నేను పక్క తిరుమల వెళ్తాను. మాకు దొరుకుతాయి అన్నమాట టికెట్స్ ఇయర్లీ వన్స్ అయినా. మేము మ్యాక్స్ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకునే వెళ్తాం. రూమ్స్ ఎప్పుడైనా అట్లా దొరకవు, టికెట్స్ అయితే మ్యాక్స్ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మేము జాపాలి వస్తే మాకు కార్ పార్కింగ్కే లిటరల్గా 20 minutes పట్టింది. కార్ ఎక్కడ పార్క్ చేయాలో తెలియక, ఎందుకంటే అంత క్రౌడ్ ఎక్కువైపోయింది అనమాట అక్కడ. ముందు ఎప్పుడు ఇంత క్రౌడ్ ఉండేది కాదు, ఇప్పుడు రోడ్డు కూడా వేసేసారనమాట. అందుకనేసి కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువైపోయింది. అండ్ బైక్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి. రోడ్ మీద బైక్స్ వేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట ఎక్కువ మంది. అంటే తిరుపతిలో స్టే చేసే వాళ్ళు దే కెన్ కమ్ త్రూ దట్ రోడ్ అనమాట. వాళ్ళు మీకు అక్కడ బైక్స్ వెళ్తున్నాయి, స్కూటీ వెళ్తుంది కనిపిస్తుంది కదా, అలా అనమాట. మెట్లు ఎక్కే వాళ్ళు మెట్లు ఎక్కుతున్నారు, రోడ్ మీద వెళ్ళే వాళ్ళు రోడ్ మీద వెళ్ళిపోతున్నారు. అండ్ అయితే కంపారిటివ్లీ ఇయర్లీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ పెరుగుతుంది. కానీ ఇయర్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోయింది అనమాట నాకు అనిపించింది. ఓకే ఫైన్, అదంతా కాదు. మన మెయిన్ పాయింట్ వచ్చేసి ఆంజనేయ స్వామి కాబట్టి మనం ఆంజనేయ స్వామి గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా మై గాడ్ చూడండి ఎంతమంది అయిపోయారో జనాలు. యాక్చువల్లీ క్యూ ఎక్కువ అయిపోయింది లోపల కూడా. దేవుడి దగ్గర నాకు దేవుడు కూడా అంత క్లారిటీగా కనిపించలేదు అనమాట, అంత ఎక్కువ అయిపోయింది. యాక్చువల్గా ఎక్స్పాండ్ చేస్తారు టెంపుల్ని కూడా. ఆ మెట్లు మీద కూర్చున్నంత అదంతా ఇంతకు ముందు ఉండేది కానీ ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం చాలా ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా నేను దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాను. బయటికి వచ్చేసి ఇంకా దర్శనానికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి కదా, ఇంకా బయలుదేరుతాం అనమాట. అంటే మాకు దర్శనంకి ఇచ్చిన టైం అయిపోతుంది, అందుకని ఇంకా ఫాస్ట్గా పరిగెడుతూ వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ ఉండే ప్రశాంతత ఎక్కడ రాదు గైస్. ఎందుకంటే ఆ చెట్లు ఎంత బాగుంటుందో, ఎంత చల్లగా ఉంటుందో క్లైమేట్ అయితే. అండ్ అక్కడ ఒక బొరుగుల మిక్చర్ తీసుకుంటే అలా తింటూ వెళ్తే అసలు ఆ ఫీలే వేరు, అసలు చెప్పలేదు. ఇంకా మా దర్శనం కూడా చాలా బాగా జరిగిపోయింది అనమాట.
మేము 3 అవర్స్లో బయటకు వచ్చేసాం, పెద్ద టైం కూడా పట్టలేదు. ఇదైతే చాలా మెమరబుల్గా అనిపించింది నాకు. 3 days మేము చాలా బాగా యూటిలైజ్ చేసామని. నేను మీకు కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మిస్ చేశాను, సో అవి నేను మీకు ఇక్కడ చెప్తాను. యాక్చువల్గా శ్రీకాళహస్తిలో శివుడు వాయులింగంలో ఉంటారనమాట. సో అది మాత్రం చాలా మెయిన్ టెంపుల్, పక్కా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. దెన్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి అక్కడ మనకి తిరుమలలో ఎగ్జాక్ట్లీ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో సేమ్ అలానే అక్కడ ఉంటారనమాట. కాకపోతే మనకి అక్కడ దగ్గర నుంచి చూడొచ్చు, ఇంకా బాగా కనిపిస్తారు. సో అందుకని ఆ టెంపుల్కి చాలా మంది వెళ్తారనమాట. దానికి కూడా చాలా పవర్ ఉంది. సో వెళ్ళినప్పుడు దాన్ని కూడా దర్శించుకోండి. మా ట్రిప్ చాలా బాగా జరిగిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో యాక్చువల్గా దిగేటప్పుడు గరుడ కొండ అని ఉంటుంది అనమాట. దాన్ని కూడా ఎవరన్నా చూడకపోతే చూడండి, అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ బాయ్.